అనేది క్రియేట్ అయింది. లైక్ అంటే మనందరికీ తెలుసు మాధురి గారు లోపల ఎలా ఉన్నా కానీ ఆవిడ మాట అనేది కొంచెం మాట తీరు అనేది కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటుంది తెలియని వారికి. చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆవిడ చూసిన వాళ్ళే కానీ ఎవరు ఆవిడ దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు మేమందరం ఏంటంటే రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ ఈస్ షీ అని మాకు తెలుసు. హౌస్ లోకి వన్స్ వెళ్ళిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పడి పాజిటివిటీ తక్కువ పడింది. దాని గురించి మీకు ఏమనిపించింది ఫస్ట్ వీక్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని మీద క్లారిటీ ఇవ్వాలి, మంచిగా వస్తాను. బిగ్ బాస్ లోకి మేము వెళ్తే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. ఏంటంటే ఒకరోజు ఉంటామా, 1 వీక్ ఉంటామా, 2 వీక్స్ ఉంటాం మనకు అనవసరం. సేమ్ డే రిటర్న్ అయిపోయినా పర్వాలా, బట్ ఒక్క రోజులోనే మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి. ఏంటా మార్కు? బిగ్ బాస్లో కొంతమంది వేసుకునే డ్రెస్సెస్ కొంచెం బాగోట్లేదు, మాకు నచ్చట్లా. కాబట్టి కనపడినంతసేపు కూడా చీరతో కనపడాలి. అది తెలుగువారి సాంప్రదాయబద్ధమైనటువంటి చీర, అలా ఉండాలి. మరి చీరలే మాకు స్పెషల్ కాబట్టి ఆ చీరల్లో స్పెషల్గా కనపడాలనేది బుక్లా సిల్క్స్ నెంబర్ 1. నెంబర్ 2, టాస్క్స్ ఉంటాయి. టాస్క్స్ ఉండేటప్పుడు చూడిదార్స్ వేసుకొని టాస్క్స్ చేయొచ్చు, తప్పదు కాబట్టి. అది నైట్ టైమ్స్ అలాగే చూడిదార్తో ఉంటాం, అది పర్వాలేదు. ఇలా ఫస్ట్ డ్రెస్ సెన్స్. 2, రిలేషన్స్ బాండింగ్స్ మీద మాకు అసహ్యంగా ఉంది. నాకే కాదు, ప్రజలకు కూడా అసహ్యంగా ఉంది. ఏంటి? తండ్రి కూతురు బాండింగ్, అన్న చెల్లెల బాండింగ్, లవర్స్ బాండింగ్స్. 35 రోజుల నుంచి మేము చూస్తున్నది గొడవే అది. 35 రోజుల ఇన్ఫ్లుయెన్స్తో చూచి హౌస్లోకి వెళ్ళింది మాధురి. వెళ్ళేటప్పుడు బాండింగ్స్తో ఎవరైతే అక్కడ స్పాయిల్ చేస్తున్నారో, మాస్కులు పెట్టుకొని ఉంటున్నారో, రియాలిటీ షోలో రియల్గా ఉండకుండా నటిస్తున్నారో దాన్ని టార్గెట్ చేయాలని వెళ్ళాం. నిజంగా తన కోపానికి అర్థం ఇది. ఏంటంటే ఏంటి నాన్న నాగార్జున గారి దగ్గర కూడా అదే అన్నారు, బాండింగ్స్ ఏంటి సార్ అని. నాన్న అంటున్నారు. తండ్రి కోసం కప్పు వదిలేస్తారా? ఫైనల్ విన్నర్ని విడిచిపెట్టుకుంటారా? లేదా కూతురు కోసం తండ్రి విడిచిపెట్టుకుంటాడా? విడిచిపెట్టుకోం కదా, బయట విడిచిపెట్టుకుంటాం. ఒకరికొకరు త్యాగం చేస్తాం, తండ్రి కూతురు, లవర్స్, ట్రాగర్. ఇక్కడేంటి భయం ఉండవు, ఇది గేమ్, ఇది గేమ్ లాగా ఆడండి అని. అంతవరకు ఆ ట్రాప్స్ లో వెళ్తున్నటువంటి కళ్యాణ్ మీద కొంచెం స్పీడ్ గా మాట్లాడాల్సి వచ్చింది. ఆ మాట్లాడటానికి రీజన్ ఏంటంటే అంతవరకు కళ్యాణ్ చేసే బిహేవియర్ మీద కోపం. అలాగే రీతు కూడా ఏదో ఆ ట్రాక్స్ లో వెళ్తుంది కాబట్టి నువ్వు ఆడాల్సింది ఆడాలి తప్ప ఏంటి రాత్రి అంతా పడుకోకుండా నిద్రలు లేకుండా చెడగొడుతున్నారని ఏదో ఒక సబ్జెక్ట్ మీద పెట్టి మాట్లాడటం జరిగింది. దీన్ని నెగిటివ్ గా తీసుకున్నారు అందరూ, కానీ అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు మాధురిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఛేదించాలి. మీరు చూసారు ఇప్పుడు దెబ్బకి మాధురి వెళ్ళిన తర్వాత రిలేషన్స్ బాండింగ్స్ పటాపంచలు అయిపోయింది. ఇంక ఎవడ ఆట ఆడుతున్నాడు. ఎందుకు ఈవిడ కూడా మీరు నా కూతురు లాంటి వాళ్ళు ఎక్కడ అలా తను ఏమంటుందంటే పిల్లలు అని పిలుస్తుంది. 30 సంవత్సరాలు అందరూ చిన్నోళ్లే మిగతా వాళ్ళందరూ కాబట్టి వాళ్ళు అంటున్నారు. చూడండి, ఒక్కటి మాత్రం ఇక్కడ ఉంటది. 1 రోజు 2 రోజులు, వారం రోజులు, 10 రోజుల తర్వాత మనం ఇక్కడే ఇలాగే నలుగురం కూర్చున్నాం అనుకోండి, అలాగే ఏంటి తమ్ముడు అనాల్సి వస్తుంది నేనే 1 వారం రోజుల తర్వాత. సో ఏదో ఒక పేరు పెట్టే మీద పిలవాలి, లేదా తమ్ముడు అని పిలవాలి, అన్నని పిలవాలి, ఏమమ్మా మీకు చెల్లెమ్మలాగా నేను పిలవాలి, ఏదో ఒకటి చేయక తప్పదు. అలాంటివి తప్పేం కాదు. ఆ బాండింగ్స్ లో ఇరుక్కుపోయి మన గేమ్ ఆడకుండా ఉండకూడదు అన్నది మా ఉద్దేశం. కోటాను మంది ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఆ షోలో నీ రియాలిటీ చూపించి. ఇప్పుడు మంచి వ్యక్తి ఎవరు, మన ఈయన భరణి గారు, ఆయన బాండింగ్స్ లో పడకపోయింటే ఉండేవాడు టాప్ 5 లో ఉండేవారు, ఇంకా పైకి వెళ్ళేవాడు. ఈ రోజు ఏంటి వచ్చింది టాక్? భరణి బాండింగ్స్ వల్లే పోయినారని వచ్చింది. నేనల్లా, ప్రజలే అంటున్నారు. బాండింగ్స్ అక్కడ ఎప్పుడైతే ఆయన పెట్టుకున్నాడో, పెట్టుకున్న వ్యక్తి పోయాడు. తనుజ పోలా, ఈవెన్ దివ్య కూడా పోలా, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. తనుజ ఇంచుమించు టాప్ 5 లో వెళ్తుంది అంటున్నారు. తను బాండింగ్ పెట్టుకోవడం కన్నా భరణి బాండింగ్ ఎక్కువ అవటం వల్ల భరణి బయటకు రావాల్సి వచ్చింది. సో మాధురి అన్నది రైటా రాంగా? బాండింగ్స్ మీదే టార్గెట్ చేసి మాట్లాడాను తప్ప వాళ్ళ మీద మాకు కోపాలంటే కదా. ఇప్పుడు తను ఏం చేసిందంటే లక్కీగా కిచెన్ తనకే వచ్చింది, స్టోర్ తనకే వచ్చింది కాబట్టి వండి పెట్టే వ్యవహారాలు అనే తనవే కాబట్టి అందరూ దగ్గరగా ఉంటారు. నువ్వు ఇది వండి, నువ్వు ఇది ఈ ప్లేట్ నువ్వు కడిగేసి ఆ భోజనం అక్కడ పెట్టేసి దగ్గరికి వెళ్ళి ఇవ్వటాలు. అందరికీ ఒక స్నేహితురాలు అనుకోవచ్చు, అమ్మని బయట అంటున్నారు, అమ్మ అనుకోవచ్చు, అక్క అనుకోవచ్చు, ఎవరు ఎలా పిలుచుకున్నా బాండింగుల్లో మాత్రం మాధురి ఇరుక్కోదు. తన ఆట తన ఆడుతుంది. అదే మేము అంటున్నాం, అందరికి కూడా బాండింగుల్లో ఇరుక్కోకండి. ఇమాన్యుల్ అక్క అని పిలిచినా పిలువు, తప్పే లేదు, కానీ ఇరుక్కుపోకు బాండ్లో.
అక్కకి నువ్వు వదిలేవు గిఫ్ట్, తమ్ముడికి మాధురి కూడా వదిలేదు. గెలుపన్నది అందరూ ప్రయత్నిస్తారు. సో ప్రజలు అప్పుడే సంతోషిస్తారు, నీ రియాలిటీ అనేది బయటకు వస్తుంది అన్నది మా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కోసం వెళ్ళాం కాబట్టి 1 వారం 2 వారాల్లో మాకేం ఇబ్బంది లేదు, మార్క్ వేసుకొని వచ్చేస్తాం అంతే. సో మొత్తానికి ఇక్కడ ఇంట్లో ఉండి మొత్తం ప్రిపేర్ చేసి పంపించారా? ప్రిపేర్ అయ్యి ఉంటుంది. బాగుంది, మీరు గీసిన ప్లాను, ఆవిడ నడిచే విధానం, అక్కడ మేము చూసేది మొత్తం అంతా సెట్ చేసి పంపించారు, బానే ఉంది. కాకపోతే బాండ్స్ అనేది క్రియేట్ చేయడం, చేసుకోబడ్డం అనేది 2 రకాలుగా ఉంటది. ఇక్కడ మీరు ఎంత ప్రిపేర్ చేసి పంపించినా ఆవిడకున్న మెంటాలిటీ ప్రకారం ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కొంచెం క్యూట్ గా మాట్లాడి అమ్మ అమ్మ అని కొంచెం దగ్గరికి రాగానే ఏ ఆడ మనిషి అయినా కరిగిపోతారు. తమ్ముడు అనేస్తారు, చెల్లెమ్మ అంటారు, కూతురులా ఉన్నావంటారు. ఇప్పుడు భరణి వెళ్ళిపోగానే దివ్య బాధపడితే నువ్వు నా కూతురు లాంటిదాని సడన్ గా నోట్లో నుంచి వచ్చేసింది, నోట్లో ఇప్పుడు వచ్చింది, నువ్వు నా కూతురు లాంటిదానిరా, నమ్మురా, నేనున్నాను రా నీకని ఆప్యాయతగా వాదార్చింది. ఆ వాదార్పులో అనాలని వచ్చిన మాట కాదు, అది ఆప్యాయతగా వచ్చినటువంటి మాట. సో మీరు అన్నది కరెక్టే. 1 వీక్ 10 days అయ్యేటప్పుడు కనబడే మొక్కల 15 మందే మనకి కోటాను కోట్ల మంది, లక్షల మంది మనకు కనబడతారు. తప్పదు, కానీ బాండింగ్ లో ఉన్నా సరే ఆడాలి అంటాను నేను. అది కొంతమంది కోల్పోతున్నారు, లేకపోతే ధరణి గారు బయటికి వెళ్ళరు. భరణి గారికి కూడా నాగార్జున గారు చెప్పారు, భరణి మీరు కొంచెం బాండింగ్స్ తగ్గించుకుంటే మీరు ఆటలో ముందుకెళ్తారని ఆయన కూడా గత వారం చెప్పారు. మాధురి చెప్పిందే కాదు, ప్రజలు చెప్పారు. మరి ఆయన సెంటిమెంటల్ గా నేను ఇరుక్కుపోవాల్సి వచ్చిందని ఆయన కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ గేమ్ అనేది ఆవిడ ఆడుతున్నారా, గేమ్ అనేది ఆవిడ ప్లాన్ చేస్తున్నారా? అది లాజిక్, ప్లాన్ చేస్తే చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో నెగిటివ్ అయ్యానని చెప్పేసా, సెకండ్ వీక్ నుంచి ఆవిడ అందరి మీద ప్రేమలు, అనురాగాలు, ప్లాన్. గేమ్ లో ప్లాన్ ఉంటది కదా, ప్లాన్ లేకుండా ఎలా అవుద్ది? ప్లాన్ అది వండి పెట్టడం, ఆప్యాయతగా ఉండడం, అందరినీ సమానంగా చూడటం, గౌరవంగా చూడటం. గేమ్ ఓడిపోయినా పర్వాలేదు, టీం గెలవాలి. గేమ్ ఓడిపోయినా పర్వాలేదు, అందరూ బాగుండాలి. ఇప్పుడు సంజన టీంలో వాళ్ళు ఓడిపోవటం, లేదా నా టీంలో గెలిచేవాళ్ళు, లేదా నా టీంలో గెలిచినా ఓడినా, ఆ టీంలో గెలిచినా ఓడినా, అందరూ బాగుండాలని కోరుకునే ఒక లైన్. సో కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరినీ ఫస్ట్ మాధురి గారు టార్గెట్ చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.